కలెక్టర్ గారు, ఇంకా సింగరేణి అధికారులు, పాత్రికేయ మిత్రులు, కార్మిక సోదరులు, మన ప్రాంత వాసులు అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని కోరుకున్నారు. ఇక్కడ నేను మీ వాడిగా మీతో పాటు కలిసిమెలిసి తిరిగేటువంటి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు సేవ చేసే అవకాశం. ఈ సందర్భంగా ఆ అంశం పట్ల కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా భట్టి గారు చాలా సమర్థవంతమైనటువంటి విశ్లేషకుడు. తాను ఒక అంశాల వారీగా అన్ని అంశాల్లో కూడా సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో అసెంబ్లీలో కానీ మరొక రూపంలో కానీ ఆయన తనదంటూ ఒక ఈ పరిపాలనా విభాగాల పైన ఒక పట్టు సంపాదించుకుని ఇవాళ ముఖ్యమంత్రిగా మన దగ్గరికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఫెరోషియస్గా ఉంటాడు. ఈయన విశ్లేషణతో మొత్తం మీద జోడీ బాగా కుదిరింది. తెలంగాణలో గత అనేక అంశాలపైన గత ఈ 2 నెలల నుంచి ఒక్కొక్క అంశంలో తెలంగాణ ఎలా ఇబ్బందులు పడతా ఉంది, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని పవర్ సెక్టార్ కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, లేకపోతే ఎకనామిక్స్ కానీ, ఇలా వివిధ అంశాలపైన శ్వేతపత్రాలు తీసుకొచ్చి తద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఎలా జరిగింది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే అంశాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణలు చేసి తెలంగాణ ప్రజలకు అంతా జరుగుతున్న పరిణామాలని కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టారు. ఆ క్రమంలో ఇవాళ మన దగ్గరికి వచ్చారు. మా భట్టి గారిని జాగ్రత్తగా వినమని నేను కోరుతా ఉన్నాను. జనరల్గా వినకండి, జాగ్రత్తగా మీరు వినాలి. నెలకు ఒకసారి రావాలి, మీరు రావాలి, తుమ్మల గారు రావాలి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి మీరు రావాలి. ముగ్గురు, అంతకుముందు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు తుమ్మల గారు, ఇప్పుడు ముగ్గురు మనకి అదృష్టం. మీరు వచ్చినప్పుడల్లా మాకు ఏదో వరం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటాం. ముఖ్యంగా ఇవాళ మీకు తెలియంది కాదు, కొత్తగూడెం జిల్లా అంటే బయట జనం ఏమనుకుంటారంటే ఇది పారిశ్రామిక జిల్లా అనుకుంటారు. పరిశ్రమలతో నిండి ఉన్నటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా. హైదరాబాద్ తర్వాత వరంగల్ కంటే నిన్న అనుకుంటా నాకు తెలిసి, తర్వాత మన జిల్లా కొత్తగూడెం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అనేవాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా కొత్తగూడెం జిల్లా. అందుకని ఈ పారిశ్రామిక జిల్లా కొత్తగూడెం జిల్లాలో నేను కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడలేదు. ఇటు ఇల్లెందు ఉంది, ఇల్లెందులో బొగ్గు గనులు పుట్టినిల్లు ఇల్లెందు. ఇవాళ మీరు చూడండి ఆ ఏరియా ఎంత పాతబడిపోయినట్లుగా, ఒక జనం వదిలి వెళ్ళిపోయిన ఒక ఊరులాగా, ఎడారిలాగా కనపడతా ఉంటుంది. దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను మీరు తయారు చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొత్తగూడెం అనే ఊరే లేదు. సింగరేణి బొగ్గుగానులతోనే ఈ ఊరు వచ్చింది. బొగ్గుగని కార్మికుల వల్లనే ఇంత పెద్ద ఊరు డెవలప్ అయింది. కానీ బొగ్గుగని కార్మికుల పరిస్థితి సింగరేణి అయినా, మన ఇల్లెందు అయినా, కొత్తగూడెం అయినా, మణుగూరైనా ఎక్కడైనా చూడండి మీరు, వాళ్ళని చీకటి సూర్యులు అంటారు. అంటే అందరికి వెలుగునిస్తారు, వాళ్ళు చీకట్లోనే ఉంటారు. దాన్ని మీరు ఎలా విశ్లేషణ చేస్తారో, వాళ్ళని ఎలా ఆదుకుంటారో మీరు ఆలోచన చేయాలి. ఎందువల్లంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉండదు. మనం ప్రత్యేకించి మీ నిధుల ద్వారా నేనేం చేయమను, మీరు ఒక ఫెసిలిటేటర్గా ఉండి అటు బ్యాంకుని అలాగే సింగరేణిని ఇన్వాల్వ్ చేస్తూ కార్మికుడి నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకుని దిగిపోయే టైంకి, బై ద టైమ్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ యూ షుడ్ ఫెసిలిటేట్ దట్ వన్ షుడ్ హ్యావ్ ఏ హౌస్. ఆ విధంగా సొంత ఇల్లు ఒక నిబ్బరంగా వాడు ఉండాలి. ఆ విధంగా చేయాల్సిన మీరే మా పవర్ మినిస్టర్ అంటే మాకు పవర్ మీరే. మీరు ఎలా ఆలోచన చేస్తారో సొంత ఇల్లుది ఒకటి చేయమని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇల్లెందైనా, కొత్తగూడెమైనా, మణుగూరైనా ఈ ప్రాంత రూపకల్పనలో మార్పు రావాలంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేయించి, ఈ మధ్య నేను బలరాం గారిని కూడా తీసుకుని చూపెట్టాను. 60-70 ఏళ్ల క్రితం కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అలాగే ఉంటుంది. భట్టి గారు మీరు రోడ్డుకి వెళ్తుంటే సూపర్ బజార్ అంటే 50-60 షాపులు, ఆ షెడ్లు, ఈ రామవరంలో షెడ్లు అలాగే ఉంటాయి. దీనికి పెద్ద డబ్బు ఏం అవసరం లేదు. మీకు దాన్ని మార్చి మంచిగా అధునాతనమైన షాపింగ్ కాంప్లెక్స్లో కడితే మీకు ఆదాయం వస్తుంది, ఊరు బాగా ఉంటుంది.
అలాగే సింగరేణి కార్మికులు ఉన్న ఇళ్ళు పాతబడినటువంటి ఇళ్లలో ఈ కాలంలో కూడా ఎండాకాలంలో అదేది మన ఏసీ లాంటి సౌకర్యం లేకుండా వట్టి చల్లటి గాలి ఉండే మెషిన్లు పెట్టుకుని ఉంటున్నారు. దాన్ని కూడా కొంచెం ఇళ్ళు కట్టించి చక్కగా ఇవ్వండి. ఊరు స్వరూపం మారిపోతుంది. ఆ విధంగా ఇంకా మీరు బ్లూ ప్రింట్ తయారు చేయించండి. కొత్తగూడెం డెవలప్మెంట్కి ఎట్లా చేయాలి, ఇల్లందు ఎలా చేయాలి, మణుగూరు ఎలా చేయాలి, దానిలో సింగరేణి పాత్ర ఎలా ఉండాలి, అది ఆ విధంగా స్పెషల్ ఫోకస్ పెడితే తప్పితే ఇట్లా మనం ప్రోగ్రామ్, ఇది మంచి ప్రోగ్రామ్, ఐ డోంట్ డెనై దట్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సింగరేణి వాళ్ళే చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ యాక్టివ్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ద గవర్నమెంట్ అండ్ యూ హ్యావ్ టేకెన్ ద ఇనిషియేషన్ టు బి ఇన్వాల్వ్డ్. ఆ విధంగా వాళ్ళు లాగా మీరు మీ చొరవతో వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది మంచిదే. ఇంకా నేను కోరుతా ఉన్నాను, ప్రజాప్రతినిధులు అంటే దే ఆర్ ఆన్సరబుల్ టు ద ఎమ్మెల్యేస్ ఆర్ ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ and MLAs are answerable to the people. Assembly is being constituted with the MLAs. And without involving MLAs, you cannot proceed further. I don't mean in every aspect they must be involved, but at the same time, they must be involved.